నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దులు వేడెక్కాయి. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న పాకిస్తాన్ ఒకవైపు, సంయమనంతో సహనంతో వ్యవహరిస్తున్న భారత్ మరొక వైపు. అంతర్జాతీయ సమాజం భారత్ వైపే నిలబడటంతో కుతకుతలాడిపోతున్న పాకిస్తాన్ సర్కారు తీరేంటి? పాక్ సర్కారును కీలుబొమ్మల ఆటాడిస్తున్న పాక్ సైన్యం నైజమేంటి? వీరి కనుసన్నల్లో కదలాడే ఉగ్రవాదుల అడుగులు ఎటుపడుతున్నాయి? ఈ క్రమంలో చైనా పాత్ర ఏంటి? భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో సేవలందించినటువంటి శ్రీ కె రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రామచంద్రరావు గారు. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం సార్. ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ యుద్ధ భయంతో వణికిపోతుంది. ఆ రకమైన ప్రకటనలు కూడా చేస్తుంది. నిజానికి భారతదేశం యుద్ధం అన్న మాటే ఎత్తలేదు. ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు? నేను అనుకోవడం అంటే బేసికలీ పాకిస్తాన్ మనం యుద్ధం చేస్తాము అని భయపడి ఈ ఈ ఏర్పాటు చేస్తుంది, ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది. ఎందుకంటే తనంతట తనే స్వయాన్ని పాకిస్తాన్ మన మీద యుద్ధం ప్రకటిస్తానికి కారణం ఏముంది? ఇప్పుడు ప్రస్తుతం టెర్రరిస్ట్ అటాక్ చేసింది వాళ్ళు, మనం రియాక్ట్ అయ్యాం. ఏమని రియాక్ట్ అయ్యాము? ఇండస్ వాటర్ ట్రీటీ తర్వాత సత్సంబంధాలు తెంచుకుంటున్నాం మీతో, రైట్? మా ఎంబసీ వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తున్నామని. కనుక బ్యాటిల్ ఇండికేషన్స్ అంటారు, ఆర్మ్ ఫోర్సెస్ లో అయినా సరే, యుద్ధరీతి ఎప్పుడైనా సరే బ్యాటిల్ ఇండికేషన్స్ అంటారు. అందులో కొన్ని ఎర్లీ ఇండికేషన్స్ అంటారు, కొన్ని లేట్ ఇండికేషన్స్ అంటారు, రైట్? ఎర్లీ ఇండికేషన్స్ లో ఏంటి? ఓవరాల్ పరిస్థితి దిగజారిపోవటం, రైట్? కొంత వాణిజ్యంగా స్నాప్ చేసుకోవటం టైస్. లేట్ ఇండికేషన్స్ ఏంటి? డిప్లొమాటిక్ టైస్ బ్రేక్ చేసుకోవటం, మన ఎంబసీ వాళ్ళని తిరిగి తీసుకురావటం. దాని తర్వాత కానీ, అంటే పరిస్థితి అంత దిగజారిపోయిన తర్వాత కానీ యాక్చువల్ యుద్ధం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత లేట్ ఇండికేషన్స్ ఏమవుతాయి? సైన్యాన్ని మూవ్ చేయటం, రైట్? సైనిక సామాగ్రిని పీస్ స్టేషన్స్ నుంచి బోర్డర్ తీసుకురావటం, రైట్? ఇలాంటి లేట్ ఇండికేషన్స్ అంటాం యుద్ధం వస్తానికి, రైట్? భారతదేశం చేసిన యాక్షన్స్ ఏంటి? ఎర్లీ ఇండికేషన్స్ అనుకోవచ్చు. ఏమిటి? స్నాప్ చేసుకోవటం ఇవన్నీ. కనుక నేను అనుకోవటం ప్రస్తుతం ఏంటంటే, వాళ్ళు ప్రపంచానికి ఏం చాటుకోవాలి? మనిషి ఎంత చిన్నవాడైనా సరే నేను దమ్మున్నోడిని అని జాతి తీసుకొని చెప్పుకోవటం వాళ్ళకి అలవాటే, రైట్? వాళ్ళకి ఏంటంటే ఫస్ట్లీ భారతదేశం ఇంత అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. భారతదేశం ఇంత ప్రపంచంలో ఇంత మంచి పేరు సంపాదిస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఓవరాల్ దిగజారు మనుషులు వాళ్ళ యాటిట్యూడ్ లో మాత్రం ఆ ఫీలింగ్ ఉంది. ఒక కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నాడు. 71లో మనం 1,00,000 మంది శరణార్థుల్ని పట్టుకుని వదిలేసాం, అప్పుడు ఓడిపోయారు. సో ఇవన్నీ ఖచ్చితంగా మనసులో ఉన్నాయి. పాకిస్తాన్కి యాటిట్యూడ్ ఎప్పుడు ఏంటి? తిరిగి రిప్లై ఏదో ఒకటి ఇవ్వాలన్నట్టుగా. కనుక ఈ ప్రస్తుతం ఉన్న చీఫ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఇంతవరకు జైల్లో పెట్టారు, కొన్ని స్ట్రైక్ జరుగుతున్నాయి, రైట్? అటు బలూచీస్ గొడవ చేస్తున్నారు, పఖ్తూనోళ్ళు గొడవ చేస్తున్నారు. ఇవన్నీ గొడవలతో డైవర్ట్ చేస్తానికి కూడా ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు జరుగుతుంది, కామన్ అయ్యేది, రైట్? సో ప్రస్తుతం వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి? రెండు కారణాలు పడండి. ఒకటేంటి, మేము రెడీగా ఉన్నాం, మేమేం చేతులు ముడుచు కూర్చోలేదు అని ఊరికే చాటి చెప్తానికి. మనుషులు సత్తా ఉన్నా లేకపోయినా అంటూనే ఏముందండి, రైట్? కనుక వాళ్ళకి తెలుసు యుద్ధం అంత ఈజీగా జరగదు. భారతదేశం కూడా 2-3 సార్లు ఆలోచించి యుద్ధం సంగతి కూడాను. ఆఫ్టర్ ఆల్ ప్రపంచం ఉంది, శాంతియుతంగా ఉండాలి. యుద్ధం ఏ దేశంకైనా సరే అంత మంచిది కాదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ బోల్డ్ అనే రిసోర్సెస్ వెళ్ళిపోతాయి, దేశం వెనకబడిపోద్ది, అభివృద్ధి అవుతుంది. కనుక యుద్ధం అనేది లాస్ట్. ఖచ్చితంగా అవసరం వస్తే చేస్తాం చేసి శత్రువుకి రే నీకు సరైన దెబ్బ కొడతాం మూతి మీద, తెలవాలి, కొన్ని పళ్ళు ఊడాలి, ఆ విధంగా చేస్తాం. కానీ ఆ నిర్ణయం తీసుకుంటానికి ముందు ఇలాంటి సంఘటనలు జరగటం కామనే. కనుక పాకిస్తాన్ ఇప్పుడు చేస్తుంది, నేను అనుకోవటం బేసికలీ రియాక్ట్ అవుతున్నారు. ఏంటి, మీరు ఇండస్ వాటర్ ట్రీటీ చేస్తే మేము భయపడతాం అనుకుంటున్నారా? కానీ నేను అనుకోవటం ఏంటంటే, ఎందుకంటే ఎయిర్ ఫీల్డ్స్ అని అలర్ట్ చేశారు, బోర్డర్లో కూడా కొంతమంది ఫోర్సెస్ అటు ఇటు మూవ్ చేస్తున్నారు, కొంతమంది మొబిలైజ్ చేస్తూ జరుగుతుందని విన్నాను, రైట్? ఈ చర్యలన్నీ ఏంటంటే బేసికలీ డిఫెన్సివ్ టాక్టిక్స్. ఒకవేళ భారతదేశం ఏమన్నా ఎక్కడైనా స్ట్రైక్ చేస్తుందా, ఎక్కడైనా లిమిటెడ్ వార్ చేస్తుందా, ఏదైనా వీక్ స్పాట్స్ లో పడద్దా అనేసి నేను కోటి ఈ యాక్షన్స్ అని. అంతేగాని
పాకిస్తాన్కి అంత దమ్ము లేదు, సత్తా లేదు, అంత ఆ, పరిస్థితి లేదు. వాళ్ళతో వాళ్ళే మన మీద అటాక్ చేస్తానికి. ఆ రోజులు పోయినాయి. 65లో జరిగింది, ఐ అగ్రీ. కానీ ఇప్పుడు మాత్రం ఇంపాసిబుల్. మీరు చెప్పిన ప్రకారం అంతర్గతంగా ఒక తీవ్రమైనటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మాత్రం ఎలా పెంచి పోషిస్తుంది? ఇప్పుడు ఉగ్రవాదం అనేది ఏంటంటే బేసికలీ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే వెరీ పూర్ మ్యాన్స్ ఆప్షన్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పూర్ మ్యాన్ ఆప్షన్ అని అంటానంటే యుద్ధం చేయాలంటే యుద్ధ సామాగ్రి సైన్యాన్ని ఇచ్చేయటం, దాంతో చాలా ధన వ్యయం చాలా జరుగుతుంది. ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ ఆప్షన్. కానీ ఏంటి, టెర్రరిజం అనేది ఎప్పుడైనా సరే చీప్ ఆప్షన్. అది టెర్రరిజం ఏముంది, ఒక 10 మందికి మోటివేటెడ్, ఆల్రెడీ దే ఆర్ మోటివేటెడ్. రిలీజన్ పేరు మీద, అల్లా పేరు మీద, వీర స్వర్గం స్టైల్లో మోటివేటెడ్ చాలా మంది ఉన్నారు, రైట్? రకరకాల ఫ్యాక్షన్స్ చూస్తున్నాం. ఇంతకుముందు తాలిబాన్ చూసాం, లష్కర్ ఇ తైబా చూస్తున్నాం, రకరకాలు ఉన్నాం, రైట్? సో వీళ్ళందరూ ఏంటి, రిలీజియన్ పేరుని చాలా ముస్లిమ్స్ లో అది ఒకటి ఉంది, రిలీజియస్ జిహాద్ పేరు మీద మాత్రం విపరీతమైన మోటివేషన్లు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని వాడుకుంటున్న ఏంటి, వీళ్ళకి పాకిస్తాన్కి అడ్వాంటేజ్. మనుషుల్ని వాళ్ళు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, యుద్ధం చేయలేకపోయినా సరే, యుద్ధం చేయగలిగిన కొంతవరకు చేయగలిగారు అనుకోండి, కొన్ని రోజులు మనతో చేయగలరు అనుకోండి, అయినా సరే చీపర్ ఆప్షన్ ఏంటి, ఒక 10 మందిని పోగు చేయటం, ఒక 50 మందిని పోగు చేయటం, ట్రైన్ చేసి రకరకాల ప్లేస్లో పంపించేయటం. ఎందుకంటే బేసికలీ మనం జమ్మూ జేఎండ్కే బోర్డర్ మీద చాలా మందికి తెలియదు ఏంటి, ఎంత పకడ్బందీగా ఉన్నా సరే, మన భారత సైన్యం కంప్లీట్ ఆక్యుపై చేసినా సరే, బోర్డర్ పోస్ట్ అన్ని ఆక్యుపై చేసినా, వాతావరణ పరిస్థితి ఎలా ఉంటే మంచు పడుతుంటుంది. మంచు విపరీతంగా పడుతున్నప్పుడు మనిషి అందులోంచి ఎక్కడ వెళ్తున్నాడో కూడా కనిపించరు. మీరు బైనాక్యులర్ పెట్టుకోవచ్చు, సెన్సర్ పెట్టుకోవచ్చు, డ్రోన్ పెట్టుకోవచ్చు. డ్రోన్ కూడా ఎగరలేని పరిస్థితి ఉంటుంది. మీరు సెన్సర్లు పెట్టుకుని అక్కడ కనిపించదు. నదులు ఉంటాయి, చిన్న చిన్న పాయలు ఉంటాయి, నీటి పాయలు. ఆ పాయల మధ్యలోంచి మనుషులు నడిచి రావచ్చు. కనుక టెర్రరిజం ఏంటంటే ఈజియర్ ఆప్షన్ ఏంటి, ఒక 10 మందినో 15 మంది. దాంతో పాటు ఏంటి, సైకలాజికల్ గా టెర్రరిస్ట్ ఎప్పుడు కొట్టాడంటే ఒక సైకలాజికల్ గా అడ్వాంటేజ్ వాళ్ళకి. మనోడు వచ్చాడు, వెళ్ళాడు, కొట్టాడు. కనుక పాకిస్తాన్ ఈ ఆప్షన్ మొదటి నుంచి 1947 తర్వాత నుంచి ఎప్పుడు ఈ టెర్రరిజం యాక్షన్స్ ఉన్నాయే, అది ఒక ఆప్షన్ కింద కంపెనీ ఫాలో అవుతుంది. యుద్ధం చేసే సత్తా లేదు. కానీ ఈ ఆప్షన్ మాత్రం, టెర్రరిజం ఆప్షన్ మాత్రం త్వరలో వదలదు. అది ఒక మనకి ఒక జలగలాగా పట్టుకున్న ఒక పీడ. కనుక ఎస్, మనం చేయవలసి మనం చేస్తున్నాం. ఏంటి మనం చేయవలసింది, ఫస్ట్లీ ఇంటెలిజెన్స్ పకడ్బందీగా ఉంచుకుని జరగకుండా చూసుకోవటం ఫస్ట్. ఒకవేళ జరిగితే ఇమీడియట్ గా ఎంతవరకు మనకి చెక్ చేయగలం. థర్డ్ ఏంటంటే జరిగిన వెంటనే అట్లీస్ట్ పట్టుకుని, ఎందుకంటే వాళ్ళు పట్టుకోవటం కానీ ఇలాంటి జరిగితే అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ చొచ్చుకొచ్చారు, ఎక్కడెక్కడ లోకల్ సపోర్ట్ లేదు. యాక్చువల్లీ లోకల్ సపోర్ట్ లేకపోతే టెర్రరిజం ఎందుకు థ్రైవ్ అవుతుంది, టెర్రరిజం ఎందుకు సక్సెస్ అవుతుంది? మన వాళ్ళు అక్కడ ఉండే లోకల్ సపోర్ట్ ఇవ్వబట్టే కదా. కనుక ఇది చీప్ ఆప్షన్ పాకిస్తాన్కి, ఏ దేశంకైనా సరే యుద్ధానికన్నా చీప్ ఆప్షన్. నిరంతరం యుద్ధకాంక్షతో రగిలిపోయేటువంటి పాకిస్తాన్కి బయటి దేశాల నుంచి ఎలాంటి మద్దతు ఉంది? ముఖ్యంగా చైనా, అమెరికా, రష్యాల పాత్ర గురించి కొంచెం చెప్పండి. ఖచ్చితంగా లభిస్తుంది. చైనాలో నాకు సందేహం లేదు. చైనా ఎప్పుడు యాక్చువల్గా మేము ఆర్మ్ ఫోర్సెస్లో ఎప్పుడైనా సరే ఆర్మీ హెడ్ క్వార్టర్లో వీటిలో డిస్కస్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ఎప్పుడు ఒక శత్రువు కింద ప్రవేశిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ మనకి ఎప్పుడు చైనా నుంచి ఖచ్చితంగా మనకి లాంగ్ టర్మ్ ఒక స్ట్రాటజీ కింద ఆలోచించుకుంటే చైనా ఎప్పుడు మనకి ఇంకా భయపడతాం అని కాదు, చైనా మరి మోర్ పొటెంట్ ఎనిమీ అంటాను నేను. ఎందుకంటే పవర్ఫుల్ ఎనిమీ, రైట్? చైనా నుంచి మనకి ఎప్పుడు ముప్పు ఉంది. పాకిస్తాన్ ఇలాంటి ఏదో టెర్రరిస్ట్ చేస్తుంది, కానీ యాక్చువల్ వార్ సంగతి ఆలోచించి చైనా నుంచి ముప్పు ఉంది. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, వాళ్ళు డైరెక్ట్లీ ఇన్వాల్వ్. ఆఫ్టర్ ఆల్ అక్కడ జరిగింది ఆల్రెడీ ఒకసారి, రీసెంట్ గా జరిగింది కదా. దాని జరగక ముందు నుంచి కూడా ఏం చేస్తుంది, బేసికలీ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్కి మెటీరియల్ సపోర్ట్, పాకిస్తాన్కి గన్స్ ఇవ్వటం కానీ, మందు సామాగ్రి ఇవ్వటం కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవ్వటం కానీ, టెక్నాలజీ ఇవ్వటం కానీ. ఎందుకంటే వాళ్ళకి అది చీపర్ ఆప్షన్. ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఒక 4 ఎదురు. సిమిలర్లీ చైనాకి ఏం చీపర్ ఆప్షన్, డైరెక్ట్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోయినా, యాక్చువల్ వార్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా త్రూ పాకిస్తాన్ ఇండియాని ఆక్యుపై చేస్తున్నారు. ఇండియాని ఓవరాల్ సప్రెస్ చేస్తానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియా మీద ప్రభావం చూపుతున్నాయి
దాంతో ఏమవుతుంది, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కొంతమంది దాంట్లో బిజీ అవుతున్నాయి. మన అభివృద్ధి కూడా కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం నార్మల్గా డెవలప్మెంట్కి చేయాల్సిన కొన్ని ఫండ్స్ బికాస్ ఆఫ్ ద నైబర్స్, ఎంత డర్టీ నైబర్స్ ఉండబట్టి యుద్ధ సామాగ్రిలో యుద్ధానికి కూడా మనం డిఫెన్స్ బడ్జెట్ ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్కువ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే అనుకోండి డెవలప్మెంట్ అనుకోండి. కనుక చైనా స్ట్రాటజీ ఏంటి, త్రూ పాకిస్తాన్ ఇండియాని ఆక్యుపైడ్ చేద్దాం అంటే, టు కీప్ ఇండియా ఆక్యుపైడ్ అట్ ఆల్ టైమ్. ఆక్యుపైడ్ అంటే ఫిజికల్ వచ్చే వాళ్ళు భూభాగం గురించి అంటలేదు, కానీ ఇండియాని ఏంటంటే ఒక విధంగా బిజీ పెడతాం. సో దే హ్యావ్ ఫాలోడ్ దిస్ ఆప్షన్. సో సందేహం లేదు నాకు చైనా. యుఎస్ రష్యా ఏంటంటే, యుఎస్ ఏంటి పాకిస్తాన్ వాడుకుంది ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ లో అవసరం ఉన్నప్పుడు. యుఎస్ కూడా ఏంటి ఈ పసిఫిక్ ఈ రీజన్ లో చైనాకి కొంచెం కౌంటర్ ఫోర్స్ ఇస్తానికి ఈ కొన్ని దేశాలు ప్రోద్బలం ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండాలన్న స్ట్రాటజీ మొదటి నుంచి ఫాలో అవుతుంది. రైట్. మన దృష్టి కూడా ఏంటి, పాకిస్తాన్ ఈ రీతిని వెళ్ళటంలో అమెరికా కూడా ఇప్పుడు మన దేశం మీద చాలా ఆధారపడుతుంది. రెండో కారణం ఏంటి, మన దేశం ఇప్పుడు విపరీతమైన పురోభివృద్ధి, చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏంటంటే భారతదేశం అంతా మాట్లాడితే ప్రపంచం అంతా వింటది, ఓ మోడీ గారు ఇది చెప్తున్నారు అనేసి. మోడీ గారు ఎక్కడికైనా విదేశాంగ రీక్షప్పుడు మనకి శంకర్ గారు, జయశంకర్ గారు, వీళ్ళందరూ ఏంటి మేధావులు. ప్రపంచంలో ఏంటి ఖచ్చితంగా ఒక వాళ్ళ మీద ఒక పైకి చూస్తాం యాజ్ ఏ గ్రోన్ అప్ మెచ్యూర్డ్ డిప్లొమాట్ అన్న ఒక భారతదేశానికి ఒక విపరీతమైన ఒక షేప్ తెచ్చారు, వాళ్ళు ఒక షైన్ తెచ్చారు. రైట్. సో యుఎస్ ఆ లెక్కన డైరెక్ట్ గా పాకిస్తాన్కి ఏంటంటే, పాకిస్తాన్ ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ ఇస్తుంది. ఓవరాల్ ఆఫ్టర్ ఆల్ ఒక మన ఏదో ఎవరో ఒక ఉగ్రవాదిని ఎవరినో హ్యాండ్ ఓవర్ చేశాడు అనేసి ట్రంప్ గారు అన్నారు, ఆల్ రైట్ నేను ఇంకో $1 million ఇచ్చేస్తాననేసి. రైట్. ఎందుకంటే వాళ్ళని కూడాను ఉన్న వాళ్ళు టెర్రరిస్ట్ చుట్టుపక్కల చూసుకుంటే, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లో ఆడలో ఇళ్ళలో చూసుకుంటే కొన్ని పాకిస్తాన్ లో అవసరాలు ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి ఇరాన్కి మళ్ళీ పడదు, కొన్ని డిఫరెన్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. రీసెంట్ గా కొన్ని బోర్డర్ స్కర్మిషెస్ జరిగినాయి, ఎందుకంటే పాకిస్తాన్ ఏమో బలూచిస్ వీళ్ళందరికీ ఇరాన్ హెల్ప్ చేస్తుంది అనేసి. సో యుఎస్ ఏంటి తన స్వలాభం కోసం ఒకసారి చేస్తుంది, కానీ పాకిస్తాన్ అంత ఇండియాకి అగేనిస్ట్ గా ప్రోత్సహించదు. రష్యా అయితే ఖచ్చితంగా పాకిస్తాన్తో సంబంధం లేదు. కాకపోతే ఈ రెండు దేశాలు ఏంటి, వాళ్ళ దగ్గర ఆయుధ సామాగ్రి ఉంది. ఆఫ్టర్ ఆల్ ఆయుధ సామాగ్రి ఇస్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ. దేశం అభివృద్ధి కొన్ని యాక్చువల్ అమెరికాలో ఆర్మ్స్ ఇండస్ట్రీ ఉన్నంత ఇండస్ట్రీ, అంత పెద్ద ఇండస్ట్రీ ఏం లేదు. అంత టెక్నాలజికల్లీ ఆర్మ్స్ ఇండస్ట్రీ ఇస్ వెరీ ఫార్ అహెడ్ కంపేర్ టు ఆల్ అదర్ ఇండస్ట్రీ. సో అది మనం చూస్తే ఈ రెండు దేశాలు బేసికలీ వాళ్ళకు స్వలాభం కోసం, కొంత టెక్నాలజీ అమ్మటం కోసం, కొంత బేసెస్ కోసం, రైట్, అందుకోసం కొంచెం పాకిస్తాన్ తోటే. కానీ యాక్చువల్గా మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండవలసింది చైనా వాడు ఎప్పుడు మన మీద మనల్ని డెవలప్ అవ్వకుండా చూడాలని చూస్తాడు. మన అభివృద్ధిని ఎలాగలాగా క్లిప్ చేయాలి, మనల్ని కిందకి చేయాలి, మన అభివృద్ధిని తగ్గించాలని ప్రయత్నిస్తాడు. దానికేమో చెస్లో పావులు అంటామే, ఓ పావు దొరికింది పాకిస్తాన్. బేసికలీ ఈ పాకిస్తాన్ శిక్షణతో మారణకాండ సృష్టిస్తున్నటువంటి ఉగ్రవాదుల దగ్గర ఎలాంటి టెక్నాలజీ ఉంది, ఎవరిస్తున్నారు? టెక్నాలజీ పరంగా నేను అంత ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఉందని నేను అనుకోను. కొంత మినిమం టెక్నాలజీ ఖచ్చితంగా లేకుండా రారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైరింగ్ వెపన్స్ ఉన్నాయి, రైట్, ఆటోమేటిక్ వెపన్స్ ఉన్నాయి. ఓకే, అలాంటి ఆటోమేటిక్ వెపన్స్ తర్వాత, ఎందుకంటే మినిమం టెక్నాలజీ వాళ్ళకి ఏది అవసరం ఉంటుందో ఆపరేషన్స్కి, ఎప్పుడైతే మన దేశంలోకి చొచ్చుకుని వచ్చిన తర్వాత మినిమం అవసరం ఏముంటాయి, కొంత మొబైల్ కమ్యూనికేషన్ ఉండొచ్చు, మొబైల్లో క్రిప్టిక్ ఉండొచ్చు, రైట్, సెక్యూరిటీ ఎక్కువ ఉండొచ్చు, తర్వాత కొంత క్యాష్ ఇవ్వటం జరుగుతుంది, రైట్. టెక్నాలజీ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళ వెపన్స్, వాళ్ళకి బుల్లెట్స్ లో కూడా ఏదైనా మంచి ఎక్కువ బుల్లెట్స్ డ్యామేజ్ చేయగలిగిన టెక్నాలజీ, ఇలాంటి అవసరమైన టెక్నాలజీ ఇస్తాం. కానీ అంతేగాని వాళ్ళకి లేటెస్ట్ శాటిలైట్ ఇమేజ్ నుంచి కమ్యూనికేషన్స్, ఎందుకంటే లేటెస్ట్ ఇస్తానికి కూడా అంత కాస్ట్లీ చూసుకోరు. ఇవన్నీ ఇందాక నేను చెప్పాను, దీస్ ఆర్ లో కాస్ట్ వెపన్స్ టెర్రరిజం దగ్గర. బస్ ఎస్, కొంతవరకు ఖచ్చితంగా టెక్నాలజీకి వాళ్ళకి మినిమం టెక్నాలజీ సపోర్ట్ ఉండకుండా వాళ్ళు పనిచేయలేరు. ఎందుకంటే ఇంకో దేశానికి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళ బేస్కి అట్లీస్ట్ చెప్పాలి ఎక్కడున్నారు ఏరు అని.
తర్వాత వాళ్ళు లోకల్ సపోర్ట్ తో కూడా కమ్యూనికేట్ చేయాలి. సో కమ్యూనికేషన్ రీత్యా టెక్నాలజీ కొంతవరకు సపోర్ట్ ఉంటుంది. తర్వాత మందుగుండు సామాగ్రి, ఫిరంగులు కాదులేండి, బేసికలీ తుపాకులు ఇవన్నీ చూసుకుంటే వాటి ప్రకారం కూడా ఉంటుంది. మూడోది టెక్నాలజీ ఏంటి? ఎక్స్ప్లోజివ్స్ లో ఏంటంటే ఓల్డ్ టైప్ ఎక్స్ప్లోజివ్ తీసుకుంటే వెయిట్ ఎక్కువ, క్యారేజ్ ఎక్కువ ఉంటాయి. ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ అలా డిఫరెంట్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. ఏ అయితే లేటెస్ట్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయో విచ్ ఆర్ వెయిట్ ప్రకారం తక్కువ, ఈజీ టు అసెంబుల్, ఇలాంటివి ఉంటాయి. ఆ టైప్ లో ఎండ్ టెక్నాలజీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. అంతేగాని హై ఎండ్ టెక్నాలజీ డ్రోన్స్ వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం, వాళ్ళు డ్రోన్స్ ని తీసుకెళ్లి వాళ్ళ డ్రోన్స్ ని ఫ్లై చేసి ఏదైనా టార్గెట్ కొడతాం, రైట్? ఇలాంటి టెక్నాలజీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వడం లేదు. కానీ ముందు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ ఈజ్ ఏ టోటలీ రెవల్యూషనరీ ఫేజ్. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రపంచంలో చూసుకుంటే ఇట్స్ ఏ టోటలీ రెవల్యూషనరీ ఫేజ్. ఆఫ్టర్ ఆల్ రష్యా యుక్రెయిన్ లో చూస్తున్నాం, రైట్? హౌతీస్ అటాక్ చేస్తున్నారు చూస్తున్నాం. కనుక డ్రోన్స్ టెక్నాలజీ ఇంతవరకు మనం ఎక్కడ చూడలేదు. ఎప్పుడో మచ్చుకు 1-2 డ్రోన్స్ చూసాం. అదేంటి బేసికలీ బోర్డర్ మీదే. కానీ టెర్రరిస్ట్ చేతుల్లో ఉన్నట్టు నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదు. సార్, పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం ఏంటి? కాశ్మీర్ని కొల్లగొట్టడమేనా? భారత్ యొక్క ఆర్థిక అభివృద్ధిని కూడా దెబ్బతీయడం కూడానా? ఇంకేమైనా లక్ష్యాలు ఉన్నాయా? వాళ్ళు ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే కాశ్మీర్ మీదే కన్నులు. అభివృద్ధిని వాళ్ళు ఆపలేరు. వాళ్ళు కాదు, వాళ్ళ బాబు కూడా ఆపలేరు. ఎందుకంటే మన దేశం ఎంత ముందుకు చేరిపోయిందంటే పాకిస్తాన్ వచ్చి మనల్ని ఇది చేయలేదు. మన అభివృద్ధి ఆపాలంటే ఏదైనా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ టార్గెట్స్ కొట్టగలగాలి. అంత ధైర్య సాహసాలు వాళ్ళకి లేవు, అంత నాలెడ్జ్ లేదు. ఎస్, వాళ్ళు ఇమీడియట్ బేసికలీ 1947 నుంచి ఏంటి వాళ్ళకు ఉన్నదల్లా ఒకటి, కాశ్మీర్ని ఎలాగలాగ పూర్తిగా చేజిక్కించుకోవాలి, రైట్? కనుక ఉగ్రవాదులను ప్రోత్సహించడంలో ఏంటి రెండో సంగతి మనం ఆలోచించాల్సింది ఏంటి, ఇక్కడ వాళ్ళకి అనువైన అట్మాస్ఫియర్ ఉంది. అనువైన అట్మాస్ఫియర్ ఎందుకంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ జియోగ్రఫీ చూసుకున్నా సరే, టెరైన్ ఇవన్నీ చాలా కండ్యూసివ్ ఉన్నాయి టెర్రరిస్ట్ ఆపరేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాళ్ళకి వాళ్ళ సేమ్ లాంగ్వేజ్ మాట్లాడగలిగిన వాళ్ళ మతం ఉన్నవాళ్ళు కాశ్మీర్లో చాలా మంది ఎవరైతే సపోర్ట్ ఇవ్వగలరు. ఈ సపోర్ట్ చూసుకుని బేసికలీ వాళ్ళు ఇంతకుముందు ట్రై చేస్తున్నారు. దానికి తోడు మన దారిద్ర్యం ఏంటంటే కొంతమంది కాశ్మీర్లో లీడర్స్, రైట్? ఇంతకుముందు చాలా స్టోరీలు షేక్ అబ్దుల్లా, అమర్ అబ్దుల్లా, బోల్డ్ మంది మహా లీడర్స్ వచ్చారు. యాక్చువల్ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే కాశ్మీర్లో మనం పంప్ చేసినంత అమౌంట్ ఆఫ్ మనీ ఇంకా దేశంలో మనం వాడు ఉంటే దేశం మనం ఎప్పుడో చైనాకి ధీటుగా నిలగలిగాం. అది నా ఒపీనియన్. మనం కాశ్మీర్లో కోట్లు డబ్బు అందులో పంపించాం. కానీ ఏంది, ఇంత డబ్బు మనం అందులో పంపించినా సరే ఆ డబ్బులు కామన్ మ్యాన్కి చేరలేదు. ఈ మధ్యన ఉన్నారు కదా, లండన్ లో ఇల్లు కట్టుకుని లండన్ లో 3 భార్యలను పెట్టుకుని మనుషులు ఇలా తయారై అక్కడున్న లీడర్స్, రైట్? సో అందుకనే మన లేటెస్ట్ మోడీ గారు బీజేపీ ఇప్పుడు చేసింది ఏంటి, దాన్ని ఒక విధంగా విభజిస్తాం, ఆర్టికల్ 3 ఇవన్నీ చాలా డిఫికల్ట్ స్టెప్స్, చాలా కష్టమైన డిసిషన్స్, క్లిష్టమైన పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం మాత్రం చాలా మంచి జరిగింది, రైట్? సో ఓవరాల్ బేసిక్ పాకిస్తాన్ ఏం ఉన్నదల్లా కాశ్మీర్ ఎలాగలాగా తిరిగి మనం పాకిస్తాన్ లో కలుపుకోవాలి, లేదా వర్స్ట్ కేస్ కాశ్మీర్ ఇండియాని తీసేయాలి, రైట్? సో దట్ ఈస్ ద బేసిక్ నేను అనుకోవటం. అంతేగాని అభివృద్ధికి వాళ్ళు ఏం చేయలేరు. ఎస్, ఇండైరెక్ట్లీ ఏమవుతుందంటే మనం సైన్యానికి కొంత డిఫెన్స్ బడ్జెట్ మనం స్పెండ్ చేయాల్సిన కొంత మనీ స్పెండ్ చేస్తాం కాబట్టి ఇంకో చోట ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మన దేశం 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇంతకుముందు 5th ఉండేవాళ్ళం, ఇప్పుడు 4th అయ్యాం, రైట్? అవి చూసుకుంటే మనం మన అభివృద్ధిని ఆడు కాదు. పాకిస్తాన్ ఈజ్ నోవేర్. కింద పడిపోయి కాళ్ళు లాగితే పడిపోయేంత దీంట్లో లేం మనం. ఈ పాకిస్తాన్కి పీఓకేలో గొడవలు, బెలూచిస్తాన్లో పోరాటాలు, ఆ పైన ఆఫ్ఘన్ సరిహద్దుల్లో యుద్ధాలు, ఇంకా చాలక మన పైన ఉగ్రవాదం కూడా. అసలు ఆ దేశం గమ్యం ఎటు? బేసికలీ అంటే పాకిస్తాన్ ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా కరెక్ట్ గా బలూచిస్తాను, పఖ్తూన్స్ వాళ్ళని విపరీతమైన ట్రబుల్ ఇస్తున్నారు. వాళ్ళ దేశాన్ని ఇచ్చి విడిపోదాం అన్న ప్రయత్నాలు చాలా సాగుతున్నాయి, రైట్? అదిగాక
వాళ్ళు ఇంతకు ముందు ఉన్న ఒపీనియన్ కన్నా ఇప్పుడు యాక్టివిటీస్ విపరీతంగా పెంచారు. పాకిస్తాన్ లో అసెంబ్లీలో వాళ్ళ ఎంపీ అన్నాడు, ఏమన్నాడు, ఇంకా ఇట్ ఈస్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, బంగ్లాదేశ్ లాగానే బలూచిస్ కూడాను మన నుంచి వెళ్ళిపోతారు అన్న రీతిలో పబ్లిక్ లో మాట్లాడడం జరిగింది. కనుక బలూచిస్ రీసెంట్ గా ట్రైన్ అటాక్ చూసాం. ట్రైన్ లో ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ ఫుల్లీ తీసుకెళ్లి ఒక యునిక్ గా చేశారు ఆ ట్రైన్ మీద అటాక్ చేయడం. అందులో పాకిస్తాన్ సోల్జర్స్ పట్టి ఇప్పుడు నేను అనుకోండి ఈ టెర్రరిస్ట్ అటాక్ కూడా ఒక విధంగా దాని మీద తిరిగి మనం ఒక రిప్లై ఇవ్వాలి అన్నట్టు పాకిస్తాన్ కూడా చేస్తుండొచ్చు అని ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా రియలైజ్ చేసింది ఏమని, బలూచిస్ చేసిన అటాక్ లో వాళ్ళు అంటూ ఏంటంటే ఇండియా ప్రోత్సాహం ఉంది, ప్రోద్బలం ఉంది, నాయన ఏదో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కవర్ట్లీ ఆర్ అవర్ట్లీ ఇచ్చారు సపోర్ట్ అన్న ఇది అడుగుతుంది. యాక్చువల్లీ మనం ఇవ్వాలి పాలసీ కింద, ఇండియన్ పాలసీ కింద ఇప్పుడు టైం వేస్ కమ్, మనం బాగా చెప్పాలి. నువ్వు నన్ను ఏమైనా చేసావంటే నేను అటు బలూచిస్తాను చెప్తాను, బాగా చెప్పాలి మనం. ఇప్పుడు నేను భక్తులను లేపుతాను, నేను ఆడికి డైరెక్ట్ మందుగుడి సామాన్లు ఎలాగో పంపిస్తాను, త్రూ సంబడి పాకిస్తాన్ కరెన్సీ పంపిస్తాను, రైట్. ఇప్పుడు ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం పూర్వీకులు ఎవరు, చాణక్యుడు మనకి నేర్పిందే తర్వాత మిగిలిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మన శత్రువుకి శత్రువుని మనం ఎప్పుడు మిత్రువు చేసుకోవాలి. సో బలూచిస్ మొదటి నుంచి కూడా బలూచిస్ భారతదేశంతో సత్సంబాలు ఉండే, రైట్. గాంధీ గారు అనేసి వాళ్ళ బలూచిస్ నుంచి కూడాను. సో ఓవరాల్ వాళ్ళు ఎప్పుడు భారతదేశం అంటే మంచి ఒపీనియన్ ఉంది. ఒకటి పాకిస్తాన్ వాళ్ళని ఆక్యుపై చేసి సప్రెస్ చేసి ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఎందుకు వాళ్ళు దెబ్బలాడుతుంది, బలూచిస్ లో ఉన్న మినరల్స్ ఉన్నాయి, ఆ మినరల్స్ అని తీసుకుంటున్నారు పాకిస్తాన్. బలూచిస్ డెవలప్మెంట్ అవ్వకుండా తర్వాత ఇప్పుడు చైనాకి ఏమో కారిడార్ ఇచ్చారు కరాకల్ నుంచి గోదావరి పోర్ట్ వరకు. ఆ పోర్ట్ వల్ల రోడ్లు డెవలప్ చేస్తాంలో బలూచిస్తాన్కి ఏమీ దానివల్ల ఉపయోజనం లేదు. కనుక వాళ్ళనేది ఏంటి, మా ఖనిజ సంపదలు, మా దగ్గర ఉన్న ధనం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతా తీసుకుని మా డెవలప్మెంట్ చేయకుండా మీరు మా మీద బతుకుతున్నారు అన్న ఒక అభిప్రాయం ఉంది, చాలా పటిష్టంగా ఏర్పడింది. కనుక బలూచిస్ పాకిస్తాన్ నౌ కమింగ్ బ్యాక్ టు పాకిస్తాన్, ఆ చుట్టుపక్కల అన్ని అంత బాధలు ఉన్నా సరే వాళ్ళు అనుకోవడం ఏంటి, అట్లీస్ట్ ఇలా టెర్రరిస్ట్ ని మనం కాశ్మీర్ లో పంపించగలిగితే భారతదేశానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, మేము మాత్రం ఊరుకోం, రైట్. ఎందుకంటే కొంతమంది ఫ్రీగా అవైలబుల్ ఉన్నారు, దేర్ లాట్ ఆఫ్ పీపుల్, ఎంతో మంది ఉన్నారు రెడీగా వచ్చి ఆల్ రైట్ ఓకే ముస్లిమ్స్కి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని అబద్ధాలు చెప్పి వాళ్ళు మోటివేట్ చేస్తానికి ఏం చేస్తారు, రకరకాల అబద్ధాలు చెప్తారు వాళ్ళకి. భారతదేశంలో కాశ్మీర్ లో ముస్లింలు నాశనం చేసేస్తున్నారు, హిందువులు తీసుకొచ్చేసి ముస్లింలందరినీ అక్కడి నుంచి చంపేస్తున్నారు అన్నట్టుగా రాంగ్ మెసేజెస్, ఫాల్స్ ప్రోపగండా ఇవన్నీ ఇచ్చి, సో ఇండైరెక్ట్లీ ఏంటంటే భారతదేశానికి కూడా ఏదో జవాబు ఇవ్వకుండా బయట కూర్చోరు వాళ్ళు. సో టెర్రరిజం అనేది వాళ్ళు కంటిన్యూ బలూచిస్తూ ఉన్నా సరే, పఖ్తూన్తో ఉన్నా సరే, ఖచ్చితంగా వాళ్ళు ఈ యాక్టివిటీస్ మాత్రం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇన్ జేఎండ్కే మాత్రం తగ్గవు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. ఈ పాకిస్తాన్లో ప్రజాప్రభుత్వం ఒకవైపు, పాక్ మిలిటరీ ఇంకోవైపు, ఎవరి మీద ఎవరిది పైచేయి, వీళ్ళ మధ్య కుట్రలు ఎట్లా ఉంటాయి? యాక్చువల్లీ మనం పాకిస్తాన్ హిస్టరీ 1947 చూసుకుంటే రెండు దేశాలు ఒకే టైంలో పుట్టాయి, ఉద్భవించాయి, రైట్. మన దేశంలో మహా విపరీతంగా అభివృద్ధి చెందింది, వాళ్ళ దేశం అంత అభివృద్ధి చెందలేదు. డెమోక్రసీ మన దేశంలో పటిష్టంగా పాతుకుపోయింది. డెమోక్రటిక్ వాల్యూస్ మన దేశంలో ఆ విలువలు విపరీతంగా ఉన్నాయి. కానీ అక్కడేం జరిగింది, ఆర్మ్ ఫోర్సెస్ అయూబ్ ఖాన్ తర్వాత మొదట చేసింది ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ గారు చేశారు. దాని తర్వాత ప్రెసిడెంట్ ముషరఫ్ వచ్చాడు, భుట్టో లాంటి ప్రైమ్ మినిస్టర్ని కూడా వేలాడదీశారు, రైట్, ఊరేశారు. కనుక అక్కడ ఎప్పుడు ఏంటి, పాకిస్తాన్లో బేసికలీ మొదటి నుంచి ఆర్మ్ ఫోర్సెస్ ఎప్పుడు పై చేయి తేవాలి, మేము కంప్లీట్ మ్యాటర్స్ మేమే కంట్రోల్లో తీసుకోవాలన్న ఒక విపరీతమైన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితులు ఏమైంది, పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ ఎప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేవారు. పై కనిపిస్తానికి న్యాయబద్ధంగా ఒక గవర్నమెంట్ ఉంది అని ఏంటి ప్రపంచం అంతా చాటు చూపిస్తానికి, ఓ మాకు ఎలక్షన్స్ అవుతాయి, మాకు ఇది అవుతుంది, మాకు అవుతుంది చూపిస్తారు. కానీ యాక్చువల్ వెనకాల నుంచి కంట్రోల్ చేసేది ఎవరు,
ఆర్మ్ ఫోర్సెస్. అన్లైక్ ఇప్పుడు మన 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 దేశం ఆర్మ్ ఫోర్సెస్ చూసుకునే వాళ్ళని చూసుకుంటే అక్కడ ప్రతి ఆర్మ్ ఫోర్సెస్ జనరల్ కి లండన్ లో ఇళ్ళు, అమెరికాలో ఇళ్ళు, వాళ్ళు సర్వీస్ లో ఉండి కూడా బిజినెస్లు చేస్తారు, వాళ్ళు ఫ్యాక్టరీస్ రన్ చేస్తున్నారు. సో పాకిస్తాన్ ఆర్మీ ఇస్ ఎ రూత్లెస్ ఆర్మీ. వాళ్ళు పేరుకి ఎలక్షన్స్ డెమోక్రసీ, ఆఫ్టర్ ఆల్ ఇమ్రాన్ ఖాన్ ఇస్ ద ఫస్ట్ మ్యాన్. కొంతవరకు ఏంటి లేదు, ఆర్మ్ ఫోర్సెస్ అన్నాక ఏదైనా సరే, ఏ ఫోర్స్ అయినా సరే, దే షుడ్ బి సబ్సర్వియంట్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ కింద ఉండాలి, ఎప్పుడు ప్రభుత్వం కిందే పనిచేయాలి. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి, సైన్యం ఎప్పుడు ప్రభుత్వాన్ని అణిచిపారేసి, నేను చెప్పినట్టుగా పైకి బాటంగా ఏం కనిపించినా సరే, మేము చెప్పాను ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఏం చెయ్యాలన్నా సరే, ఏదైనా డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాలన్నా సరే, 1-2 సార్లు ఆ పాకిస్తాన్ చీఫ్ చెప్తాడు, బాబు నువ్వు జాగ్రత్తగా నువ్వు ఇలా చేసావంటే ఒప్పుకున్నాను, మెసేజ్ వెళ్తుంది. దాంతో ఏమిటి, గవర్నమెంట్లు చచ్చినట్టు అక్కడ పడి ఉంటాం, పైకి చెప్పకపోయినా ఎస్ నేను ఆర్మీ చీఫ్ చెప్పానంటాడు. కానీ ఆర్మీ చీఫ్ ఇంతకు ముందే ఇలా చెప్పుకుంటాడు, సార్ మీరు ఇలా చెప్పండి. యాక్చువల్లీ ఒక పపెట్ గవర్నమెంట్ అక్కడ ఉంది. మనం ఆట ఆడతామే తోలు బొమ్మల ఆట, యాక్చువల్లీ పపెట్ గవర్నమెంట్, రైట్. కనుక పాకిస్తాన్ ఎప్పుడు డెమోక్రసీని తిరిగి, పాకిస్తాన్ లో ఆర్మ్ ఫోర్సెస్ డెమోక్రసీని ఫుల్ ఫ్లెడ్జ్ గా పెరగనివ్వదు. ఒకసారి ఎప్పుడు ఏం జరిగింది, భుట్టో గారు ఉన్నప్పుడు ఒకసారి జరిగింది, చంపేశారు. బెనజీర్ వచ్చింది, ఆవిడ వచ్చినప్పుడు కూడాను విపరీతం 300 ఆడ్ వాస్ట్ మెజారిటీతో గెలిచింది, ఆవిడ్ని చంపేయడం జరిగింది. వీటిలన్నింటిలోనూ పైకి కనిపించకపోయినా నా ఒపీనియన్, ఆర్మ్ ఫోర్సెస్ ఖచ్చితంగా వెనకొండి, ఎవరో టెర్రరిస్ట్ అయినా సరే వాళ్ళందరికీ టాసిట్ సపోర్ట్ ఇచ్చి అక్కడ డెమోక్రసీని సరిగా పాతుకోనివ్వలేదు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ కాదు. పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు మేమే పైన ఉండాలి, మేము చెప్పినట్టు గవర్నమెంట్ పనిచేయాలి. కానీ కొంతమంది ఈ చీఫ్స్లు ఎందుకు ఎక్సెప్ట్ అయూబ్ ఖాన్ తర్వాత, ముషరఫ్ తర్వాత చీఫ్లు ఏమంటున్నారు, మనం ప్రెసిడెంట్ గాను ఫుల్ చార్జ్ తీసుకుంటే మననే బ్లేమ్ చేస్తారు. కనుక ఏమిటి, వెనకుండి మనం ఆడిద్దాం, మనం చెప్పినట్టు పేరుకేమో ముందేమో ప్రజాప్రభుత్వం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటారు మనం చెప్పినట్టు. అది సేఫర్ సిచ్యుయేషన్. కానీ పాకిస్తాన్ ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటి, ఈ ఆర్మ్ ఫోర్సెస్ మన దేశాన్ని బాగుపరుస్తానికి ఇంతవరకు ప్రయత్నించట్లేదు. అందుకే కదా రీసెంట్ ఇమ్రాన్ ఖాన్ మీరు జైల్లో పెట్టినప్పుడు ఎన్ని స్ట్రైక్ లేని, ఇప్పటికి కూడాను లోపల చాలా అన్రెస్ట్ ఉంది. అపోజిషన్ యాక్చువల్ ఎలక్షన్స్ లో కూడా మోసం చేశారు కదా ఇమ్రాన్ ఖాన్ పార్టీని, కొన్ని చోట్ల ఎలక్షన్ నుంచోనే కూడా చేశారు. కనుక ఆర్మ్ ఫోర్సెస్ అక్కడ ఎప్పుడు వాళ్ళదే రాజ్యం, వాళ్ళు చెప్పినట్టే ప్రజాప్రభుత్వం నడవాలి అనే యాటిట్యూడ్ మారదు. ఇంకా ముందు కూడా మారే సూచనలు, ఇమ్రాన్ ఖాన్ ఒకవేళ వచ్చి ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ టర్న్ రౌండ్ అయ్యేది. పాకిస్తాన్ కూడా ఒక మంచి డెమోక్రసీ కింద తయారయ్యేది. ఛాన్సులు రీసెంట్ కనిపించినా సరే తిరిగి మళ్ళీ ఆ స్థితికి రాదు. ప్రస్తుతం ఉన్న వాళ్ళు అందరూ పప్పెట్లే, వాళ్ళ చేతులు వాళ్ళు కీలుబొమ్మలాడి ఎలా ఆడిస్తే ఆడిస్తారు, అంతకనికే లేదు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో మన ప్రభుత్వం, సైన్యం వారి పాత్ర, వారి బాధ్యత వారు నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ప్రజల పాత్ర ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? చాలా మంచి పాయింట్, చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఎక్కడైనా సరే శాంతియుతంగా జరగాలి ఏ దేశంలో అంటే, మన యాటిట్యూడ్ ఏముంటుంది, గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఆర్మీ ఏం చేయట్లేదు అనేసి. కనుక వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజల కింద మన కొన్ని ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు ఎందుకు ఈ సంగతి ఇంపార్టెంట్ అంటే, మన హైదరాబాద్ సంగతి ఇందాక కూడా ఎవరితో చెప్తున్నారు. హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్ అయిందో, లుంబిని పార్క్ లో అయింది, రకరకాల చోట్ల ఎందుకు జరుగుతానికి కారణం ఏంటి, టెర్రరిస్ట్ వస్తున్నారు ఇక్కడికి. కానీ ఆ టెర్రరిస్ట్ ఇక్కడ ఉండటానికి స్థావరాలు ఎవరిస్తున్నారు, వాళ్ళకి మెటీరియల్ సపోర్ట్ ఎవరిస్తున్నారు, వాళ్ళకి కమ్యూనికేషన్స్ ఎవరికి తిండి ఎవరు పెడుతున్నారు, వాళ్ళకి దారులు ఎవరు నేర్పుతున్నారు, వాళ్ళకి ఒరే ఇక్కడ అప్రమత్తంగా ఉంటారు, పోలీసులు ఇక్కడ వద్దు అక్కడ కొట్టండి అని ఎవరు చెప్పగలుగుతున్నారు? ఆఫ్టర్ ఆల్ లుంబిని పార్క్ అని ఎక్కువ మంది కాంగ్రిగేట్ అవుతారు కదా, ఎవరో క్లియర్ గా చెప్పారు ఇలాంటి ప్లేస్లు మీరు కొడితే దాని ఎఫెక్ట్ కనిపిస్తుందని. కానీ బేసికల్లీ ఏంటంటే, లోకల్ సపోర్ట్ ఉండకపోతే టెర్రరిజం ఎప్పుడు థ్రైవ్ అవ్వదు. టెర్రరిస్ట్ ఎవరు వచ్చినా సరే లోకల్ సపోర్ట్ లేకుండా బ్రతకలేడు. అక్కడ మన ఒక బేసిక్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ మీరు అన్నట్టుగా మన అందరం ఏంటంటే, సెక్యూరిటీ కాన్షియస్నెస్ పెరగాలి మన ప్రజల్లో. ఓ కొత్త మొహం కనిపిస్తే ఖచ్చితంగా మనం అట్లీస్ట్ పోలీసు వాడికి చెప్పడం, ఎవరా వీళ్ళు, బేసిక్ మన యాటిట్యూడ్ అలా లేదు.
సొసైటీలో కొత్తోడు కనిపిస్తే గబుక్కన ఎవరో వచ్చారా, ఎవరన్నా కొత్తోడు వచ్చారు, ఇంత ముందే జరిగేది. ఆ ఇంట్లోకి ఎవరో మారారా అంటాం, అవునా కదా చిన్నప్పుడు పాతకాలంలో. ఇప్పుడు అదేమీ లేదు. జాయింట్ ఫ్యామిలీస్ పోయినాయి, చుట్టుపక్కల ఎవరున్నారో ఏమి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి వాళ్ళు వాళ్ళ డ్యూటీలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. లేకపోతే ఏముంది, కొత్త ముఖం కనిపించిన వెంటనే జస్ట్ లీజ్ చూచాయి అడగటం, ఎవరు బాబు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టుగా. యాటిట్యూడ్ మారాలి మనకి. ఎందుకంటే ఎస్పెషల్లీ పాకిస్తాన్ లాంటి దేశంలో హిందూ వెళ్తే ఈజీ కనిపించేస్తాడు ముస్లింల మధ్యలో. కానీ మన దేశంలో మన ఆ, ఆ, అన్ని రిలీజన్స్ ఉండటం ఏమంది, ఎవరన్నా ముస్లిం వచ్చిన వెంటనే సరే, ఎక్స్ట్రా కొత్త ముస్లిం వచ్చి కనిపించిన వెంటనే అతన్ని మనం అడగం. ఆ యాటిట్యూడ్ మారాలి. మనం అనుమానాస్పదంగా ఎవరన్నా కనిపిస్తే దాని గురించి మనం చెప్పాలి ఎవరన్నా సరే. ఎందుకంటే ఒక్కోసారి ఎప్పుడైతే అలర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడన్నా కొత్త ప్లేస్ లో ఏదో సూట్ కేసు అక్కడ పడేసి ఉంది, రైట్, ఎలాంటి ఇండికేషన్స్ బోల్డ్ మంది పోలీసులు చెప్తుంటారు. కానీ చాలా మంది ఏంటంటే మన బేసిక్ డ్యూటీస్ మనం మర్చిపోయి, మనం వాట్ యూ కెన్ డూ ఫర్ ద కంట్రీ అనేది మనం ఉందే, ఆ యాటిట్యూడ్ కూడా మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి. చాలా మారాం మనం. మనం ఖచ్చితంగా మన దేశాన్ని ప్రేమిస్తాం, అందులో నాకు సందేహం లేదు. దేశ ప్రేమలో సందేహం లేదు. కానీ ఆ దేశ ప్రేమని ఆచర్యంలో పెడతా ఉండే, రైట్, దేశం యొక్క భద్రత ఉంది, అర్థం చేసుకుంటాం. కానీ దాని ఆచరణలో పెడతానికి కొంత ఇంకా టైం ఉంది, ఇంకా మనం ఎన్నో చేయాల్సి ఉంది. కనుక ప్రతి పౌరుడు బేసికలీ ఏంటంటే ఎప్పుడైనా సరే, ఎస్పెషల్లీ ఎందుకంటే టెర్రరిజం ఇస్ వెరీ ఈజీగా చేయగలరు టెర్రరిస్ట్ వచ్చి. కనుక ఎప్పుడైనా సరే మనకు కొంచెం అనుమానం ఉంటే ఏముంది, పోలీసుకి అట్లీస్ట్ ఫోన్ చేయొచ్చు, ఎవరో అక్కడ తిరుగుతున్నాడండి ఆ చుట్టుపక్కల, ఎందుకు కొత్తగా 4-5 తిరుగుతున్నారు, కొత్త మాలో గ్రూప్ కనిపించింది. సో యాటిట్యూడ్నల్లీ మనం కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి చాలా ఉంది. ధన్యవాదాలు రామచంద్రరావు గారు. పాకిస్తాన్ నైజం, ఉగ్రవాదుల కదలికలు, ప్రజలు మెలగాల్సిన తీరుపై చక్కని అవగాహన కలిగించారు. మరోసారి మరో సందర్భంలో కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.